హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ మాకైతే అరటి గెలలు అయితే స్టార్ట్ అయిపోయినాయని చెప్పిన కదా అండి. ఇదైతే కొత్తగా గెలేస్తుందండి. చిన్న చెట్టుకు కూడా గెలేస్తుందని చెప్పిన కదా. వెనకాల కూడా ఇంకో చెట్టుకైతే గెల స్టార్ట్ అయిపోయింది. 1 మంత్ అయితే ఇంకా మేము తినొచ్చు కదా అని చెప్పాను కదండి. కానీ ఇప్పుడు తినలేమండి. ఎందుకో తెలుసా, చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే చాలా ఫీల్ అయ్యారు. చూడండి ఇక్కడ చెట్లు అయితే పడిపోయినాయండి. మొన్న నిన్న కొట్టిన వర్షాలకి గాలికి ఒక చెట్టు మీద ఒక చెట్టు పడి మొత్తానికైతే కింద పడిపోయినాయండి. వీటి గెల కూడా కింద పడిపోయింది. అయితే ఎందుకు ఇలా జరిగింది అంటే, మా పిల్లలైతే అమ్మ కాయలు పండ్లైనాయా అంటే నెక్స్ట్ మంత్ తినడా డాడీ అని చెప్పిన. దగ్గర దగ్గర ఇవైతే 280 ఉన్నాయండి అని లెక్క పెట్టిన. మా పిల్లలైతే 1 మంత్ వరకు తినొచ్చు. డైలీ ఒక 6 అని లేకపోతే 8, మ్యాక్సిమం అయితే 5 అయినా కాస్తాయండి. అట్లా 10 డేస్ అయినా 20 డేస్ అయినా తినేది మా పిల్లలు. చూడండి ఎలా పడిపోయినాయో. అలా ఎందుకైంది అంటే, ఇక చిన్న చిన్న మొక్కలను చూసారా, అట్లా అయినప్పుడే తీసి దూరం దూరం పెట్టుకోవాలంట. మేము అట్లా పెట్టకుండా ఇక పక్క పక్కన ఉండేసరికి ఒక చెట్టు బరువు ఇంకో చెట్టు మీద పడి ఇట్లా అయితే పడిపోయినాయండి. సో గెల కూడా మొత్తం పడిపోయింది. ఇంకొక 1 మంత్ అయితే తినేటోళ్ళం. చూడండి ఇట్లా గెల బరువుకి మొత్తం కిందికి వంగిపోతున్నాయండి. వీటికి సపోర్ట్ ఏం లేదు, కట్టెలు పెట్టినా ఉండట్లేదు. చిన్నగా ఇట్లా అంటే విరిగిపోతుంది. ఆ ఊడిపోయిన గెల ఇదే అండి. దగ్గర దగ్గర 260 వరకు అయితే నేను లెక్క పెట్టినండి. ఇంకా తర్వాత లెక్క పెడదామంటే కింద అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి. అది లెక్క పెట్టలేకపోయాను. చూడండి గెల అయితే మా పిల్లలు అయితే మా రిషి అయితే ఏడ్చిండు ఫ్రెండ్స్. ఇంకో కూర వండుదామని చూశాను, బట్ ఇక ఇలా లోపల అసలు కొంచెం కూడా పండిలేదు. ఇలా పండని కాయను కర్రీ వండితే చేదు ఉంటుందని వండలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.